అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. తొలుత మీరు ఒక 2-3 ఫొటోస్ చూపిస్తాను, వాటినైతే ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఈ ఫోటోను ఒకసారి చూడండి, జనాలు గుంపులుగా వచ్చారనమాట. ఈ ఫోటోను ఒకసారి చూడండి, మధ్యలో ఈ కారు దగ్గర దండం పెడుతున్నటువంటి ఈ ఫోజును చూసారా? ఎవరో మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుందన్నమాట. విషయం ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి ఈ గొడవల్లో మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి, ముఖ్యంగా మన అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మురళీ నాయక్ అనేటటువంటి వీర జవాన్ మరణించడం జరిగింది. అతని కుటుంబాన్ని పరామర్శించడం కోసం అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మురళీ నాయక్ స్వంత గ్రామం కల్లితాండాకు బెంగళూరు నుంచి బై రోడ్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ కల్లితాండా అనేది గోరంట్ల మండలంలో ఉంటుంది. గోరంట్ల మండలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నివసిస్తూ ఉండేటటువంటి ప్రాంతం యలహంకకు చాలా దగ్గర అనమాట. బై రోడ్ రావచ్చు. సో ఆయన గారు ఆ కుటుంబాన్ని పరామర్శించాలి అని రావడం జరిగింది. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిపోతే అక్కడ పెద్ద సమస్య ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి ఎటువంటిది అనేది మనందరికీ తెలిసిందే. ఆయన గారు ఇంట్లో నుంచి అడుగు పెడితే వందల మంది జనాలు గుమిగూడాలి. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా జనాలను డబ్బులు ఇచ్చి పోగేస్తారు. ఎందుకంటే అలా జనాలు ఎవరు కనిపించకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు నచ్చదు. ఆయన గారు అడుగు పెడితే వందల మంది, వేల మంది అలా పోగయ్యి ఆయన గారితో కరచాలనం చేయడం కోసం, ఫోటోలు దిగడం కోసం, ఆయన్ని ముట్టుకోవడం కోసం, పట్టుకోవడం కోసం ఎగబడిపోతూ ఉండాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు బయటికి వచ్చినటువంటి ఫీలింగే రాదన్నమాట. ఇదే పబ్లిసిటీ స్టంట్లు ఇప్పుడు కొత్తగా మొదలయ్యింది కాదు. 2012 నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు ఒకటే పబ్లిసిటీ స్టంట్లు అనమాట. ఆయన గారు దైవాంశ సంభూతుడు. ఆయన ఒక ఇండియన్ సూపర్ స్టార్, ఒక పాన్ వరల్డ్ సూపర్ స్టార్ అన్నట్టు ఆయన గారు అడుగు తీసి అట్లా బయటికి పెట్టంగానే వేలాది మంది అన్నా నీకోసం చచ్చిపోతాం అని చెప్పేసి మీద పడిపోయేటటువంటి రేంజ్లో జనాలంతా అబ్బా ఏంటి స్వామి, జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతమంది ప్రాణాలు ఇచ్చేస్తా ఉన్నారా అని అనుకునేటటువంటి రేంజ్లో జనాలని గుమిగూడడం అదొకటి. రెండోది, ఎవరినైతే ఈ జనాలను పట్టుకొని వస్తారో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ తోలుకొచ్చినటువంటి జనాలకు చెప్పేటటువంటి మాట ఒకటి. అదేంటి అంటే, సమయం సందర్భం అనేది అవసరం లేదు మనకు. జగనన్న బయటకు వచ్చాడా, సీఎం జగన్ ఇదే స్లోగనే ఉండాలి. జగనన్న సీఎం జగన్ ఈ 2 స్లోగన్స్ మాత్రమే ఉండాలి. లేకపోతే జగనన్నకు కోపం వస్తుంది. కాబట్టి జగనన్న ఉన్నంతసేపు, బెంగళూరుకు వెళ్ళేంత వరకు సీఎం జగన్ స్లోగన్స్ తప్ప ఇంకొక స్లోగన్ వినపడడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మరీ తోలుకొని వస్తారు. ఇక అసలే పేటీఎం బ్యాచ్, పైగా సైకోలు. ఈ సైకోలకు అసలు పరిస్థితి ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి, వాటన్నిటితో సంబంధం లేదు. జగనన్న కనపడ్డా సీఎం జగన్ అని అరవాలంతే. అంతే ట్రైనింగ్ ఇచ్చారు. అసలు ఈరోజు ఏం జరిగింది అంటే, ఒక సైనికుడు మరణిస్తే ఆ ప్రాంతంలో వినపడాల్సినటువంటి మాట జై హింద్, ఈ ఒక్క స్లోగనే వినపడాలి. కానీ ఈరోజు పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన చేశారు. అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన తెచ్చుకున్నటువంటి మంది మార్బలం పేటీఎం బ్యాచ్ అంతా సీఎం జగన్ అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు. ఎందుకురా బాబు సీఎం జగన్ అని అరుస్తూ ఉన్నారు? ఆయన ఏం చేశాడు? ఆయన సీఎం జగన్ కాదు, మాజీ సీఎం జగన్. ఆయన 11 సీట్లకు మాత్రమే పరిమితమై, ప్రతిపక్ష హోదా కూడా లేక, సొంత రాష్ట్రంలో ఉండలేక కర్ణాటక రాష్ట్రంలో తలదాచుకున్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి 151 సీట్లతో అధికారం చేపట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 11 సీట్లకు మాత్రమే పడిపోయి ఆంధ్రప్రదేశ్కి, తాను పుట్టి పెరిగినటువంటి ఆంధ్రప్రదేశ్కి టూరిస్ట్గా వస్తూ ఉండేటటువంటి ఒక పొలిటీషియన్. సమయం సందర్భం చూసుకోండి సైకోల్లారా, సమయం సందర్భం చూసుకోండి. ఏ ప్రదేశంలో ఏ స్లోగన్ ఇవ్వాలి అనేది తెలుసుకోండి. సీఎం జగనన్న జిందాబాద్ జగనన్న అని అరవడానికి అవి మీ సిద్ధం సభలు కాదు. ఇలాగే మీ జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన పేరుతో సిద్ధం సభలు ఏర్పాటు చేసుకొని ఏం సాధించాడు?
ఈరోజు కోర్టుల చుట్టూ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబోయ్ అని చెప్పేసి వేడుకుంటా ఉండేటటువంటి పరిస్థితి. ప్రజలే వద్దు, నువ్వు పనికిరావు ముఖ్యమంత్రిగా అని చెప్పిన తర్వాత ఇంకా ఈ బల ప్రదర్శనలు ఏందో మాకు అర్థం కాల. దానికంటే ఒక సమయం ఉంటుంది, బల ప్రదర్శన చేసుకోవడానికి కూడా ఒక సమయం ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడి కాబట్టి. కానీ ఇది కాదు కదా. ఇటువంటి సందర్భాల్లోనా సో జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఎంత బల ప్రదర్శన చేసినా, మీరు దోచుకున్న సొమ్ముని విచ్చలవిడిగా వెదజల్లి జనాలను తండోపతండాలుగా లక్షలుగా పోగేసుకొని గతంలో మీరు చూపించినటువంటి సిద్ధం సభలను రీక్రియేట్ చేసినా సరే మీకు జనాలు ఓట్లేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి మాత్రమే చేతులు కాల్చుకోవాలని కాల్చుకున్నారు. తర్వాత ఆ నిప్పుని తీసి పడేశారు, చేతిలో కొంచెం వెన్న ముద్దలు తీసుకొని చల్లదనం చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ నిప్పులు పట్టుకోవాలనేటటువంటి ఆత్రం, ఆవేశం, ఆరాటం ఎవ్వరికీ లేదు. ఈ క్లారిటీ మీకు వస్తే మీరు ఇట్లాంటి బల ప్రదర్శనలు చేయరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయినా మీరు చేస్తారు, మాకు తెలుసు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.